ఎందుకు మీకెందుకు గౌరవపడుతుంది? మీరెందుకు గౌరవపడుతున్నారు? నాకు లేని గౌరవం మీకెందుకు? 3 కాకపోతే 4, 4 కాకపోతే 5, లేకపోతే వాళ్ళు సీట్ లేకపోతే పార్టీకి పనిచేస్తారు. మొదటి నుంచి చెప్తున్నాను కదా, మీకెందుకు నా గురించి గౌరవం మీకు? అంతే కదా. కొత్త కొత్త పార్టీలు, కొత్త కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు కదా, వాళ్ళందరూ చూస్తున్నాం కదా. వాళ్ళు ఏమని ఏపీపీ ఏముందిలే, కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త ప్రెసిడెంట్ అంతే కదా. పాత పార్టీ అది, లేని పార్టీ, రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మాకేంటి? అది రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి. నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 0.4% ఎంత వచ్చింది ఆ పార్టీకి? నోటా కంటే తక్కువ వచ్చింది. అటువంటి లేని పార్టీకి లేకపోతే ఏంటి? దాని గురించి చర్చించుకోవడం అనవసరం నాకు తెలిసి. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ములు ఉన్నారు, చాలామందికి ఉన్నారు. మోడీ గారికి ఉండుంటారు నాకు తెలిసి. అందరికి ఉన్న వాళ్ళు అందరూ ప్రధానమంత్రులను లేకపోతే అందరూ రాష్ట్రపతులు అయిపోతారు కదా. మరి అలాగైతే వాళ్ళ పార్టీ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానిగా సీటు సంగతి పక్కన పెట్టండి, ఓటేసిన వాళ్ళు లేడు. ఎందుకు వేయట్లేదు? కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, లేదా ఒక వ్యక్తికో, వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ, వీరి తాలూకు ఆలోచనల్ని, నమ్మకాలని, భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ